ఈ రోజుల్లో బ్యాంకు అకౌంట్ లేని వాళ్ళు ఎవరు ఉండట్లేదు. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ ఇంటికొచ్చి మరి మనకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా డబ్బులుంటే అందులో రకరకాల అకౌంట్లు, మనకి ఫెసిలిటీస్ రకరకాల మన ఖాతాను బట్టి, మనం చేసే ఆపరేషన్స్ బట్టి. అయితే బ్యాంక్ అకౌంట్ కలిగిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రిజర్వ్ బ్యాంక్. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకళ్ళని నామినీగా అయితే పెట్టుకుంటాం. ఒకవేళ ఆ ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ బ్యాంక్ ఆపరేషన్కి సంబంధించి ఎవరికి అధికారాలు ఇవ్వాలి అనేది ఆ నామినీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు తాజాగా బ్యాంకు ఖాతాదారులకు ఇప్పుడు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇక నుంచి తమ బ్యాంకు ఖాతాలకు నలుగురు చొప్పున నామినీలుగా నామినేట్ చేసే అవకాశం ఉంది. నలుగురిని పెట్టుకోవచ్చు. ఆ నలుగురు రేపొద్దున ఆ అకౌంట్ మీద వాళ్ళకి అథారిటీ ఉంటుంది. దీంట్లో భాగంగానే దీనికి సంబంధించి బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ మూజువాని ఓటుతో ఆమోదం కూడా తెలిపింది. లోక్సభ గత ఏడాది డిసెంబర్లోనే ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఒక వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే చెప్పుకోదగ్గ మొత్తం నిర్వచనాన్ని ఈ బిల్లు ప్రస్తుతం 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు పెంచిందట. 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు కూడా ఒక వ్యక్తి తన ఖాతాలో డబ్బును నిల్వ ఉంచుకోవచ్చు. అదే నేపథ్యంలో నలుగురిని నామినీలుగా కూడా ఎంచుకోవచ్చు.